థర్డ్ సెగ్మెంట్ రిలీజియస్ టాలరెన్స్. అసలు ఈ సెగ్మెంట్ ఎందుకు అంటే హిస్టరీలో హిందూస్ మీద జరిగినన్ని జెనోసైడ్స్ ఏ రిలీజియన్ మీద జరగలేదు అనుకుంటాం. వీఆర్ విక్టిమ్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ అట్రాసిటీస్ బై డిఫరెంట్ ఇన్వేజన్స్, ఇస్లాం ఇన్వేజన్స్, బ్రిటిష్ colonialism, which can be termed as Christian invasions, and regional conflicts. సో డెమోగ్రఫీస్ ఇప్పుడు చాలా వేగంగా మారిపోతున్నాయి అనిపిస్తుంది ఆల్ ఓవర్ ద స్టేట్స్ ఇన్ ఇండియా. అండ్ రిలీజియన్ పాలిటిక్స్ చాలా ఎక్కువగా నడుస్తున్నాయి ఆల్ అరౌండ్. ఇన్ ద మోడర్న్ ఎరా more and more so-called pseudo-secularists and pseudo-feminists are emerging with anti-Hindu ideology, unfortunately. సో లాస్ట్ జనరేషన్ ఆఫ్ హిందూస్ అయిపోకుండా మనం ఈ భూమి మీద ఏం చేయొచ్చు అని నాకు అనిపించిన చిన్న టాపిక్స్ ఆర్ డిస్కషన్స్. సో ఇక్కడ నాకు స్పెషల్ మెన్షన్ ఏంటంటే హాఫ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. ఇన్ఫ్యాక్ట్స్ ఫ్యూ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. మనలో చాలామందికి అంతే. బట్ కన్వర్జన్ రాకెట్స్ నడుస్తున్నాయి స్టేట్స్లో, ఎక్స్ట్రీమిస్ట్స్ ఉన్నారు అగెయిన్స్ట్ కంట్రీ, అండ్ హిందూ రిలీజియన్ అనేది ఎవ్వరూ కాదనలేని ఫ్యాక్ట్. సో ఈ వీక్ రిలీజియన్ సెగ్మెంట్లో డిస్కషన్ ఏంటంటే ఎంతమంది హిందూస్ ఇళ్లలో భాగవతం, భగవద్గీత, రామాయణం బుక్స్ ఉన్నాయి బ్రాహ్మణ్స్ కాకుండా. సరే, ఒకవేళ బుక్స్ ఉన్నా ఎంతమంది చదువుతున్నారు, తాత్పర్యాలు నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి చెప్తున్నారు ఆర్ చెప్తారు. చెప్పకపోతే మన ఓం రావుత్ ఉన్నాడు కదా, ప్రభాస్తో రామాయణం తీసాడు, ఒక లెజెండరీ డైరెక్టర్. అలాంటి సినిమాలే రామాయణం అనేసుకుంటారు అనమాట. సో సర్వైవల్లో మనం అకాడమిక్ బుక్స్, ఎంటర్టైన్మెంట్ బుక్స్ ఇవే ఎక్కువ పట్టుకుంటున్నాం. కానీ మన హిస్టరీ, మైథాలజీ పేరుతో మన మీద దాడి చేసిన వాళ్ళు దాన్ని మైథాలజీ చేసేసారు. మనం కనీసం ఆ మైథాలజీ పేరుతో అయినా నిజంగా హిస్టరీ అని నమ్మే వాళ్ళైనా చదవడం మానేస్తే ఈ ప్రజెంట్ జనరేషన్ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోతే ఆ రిచువల్స్ అర్థం లేనివి అని వాళ్ళు అనేసుకొని, లైక్ మన పసుపు ఎందుకు పూసుకుంటారు అనే రీజన్ ఇవ్వలేకపోవడం వల్ల వేరే కంట్రీస్ వాళ్ళు పేటెంట్స్ తీసుకుంటారు. రీజన్ లేకపోవడం వల్ల చాలామంది యంగ్ జనరేషన్ పీపుల్ మన రిలీజన్ కూల్ కాదు, లేదు దీనికి ఒక బేసిస్ లేదు, ఒక ఆన్సర్స్ లేదు అని చాలామంది మూవ్ అవుతున్న ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. సో అది అవాయిడ్ చేయడానికి రీడింగ్, నాలెడ్జ్, చదివితే నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ than gun and knife. It helps. So please read. Start reading if you never had. That's my third segment.